కూడి వచ్చిన దేవుని బిడ్డలకు, అలాగే గ్రామ ప్రజలకు, పెద్దలకు, చిన్నలకు యేసుక్రీస్తు ప్రశస్త నామమున శుభాభివందనలు కలుగును గాక. ఈ పుట్టేపు గ్రామంలో ఈ చివరి కాల వర్తమాన సభలు ఏర్పాటు చేయటకు దేవుడు ఎంతగానో కృపనిచ్చి ఉన్నాడు. మరి చక్కగా రెండవ రాత్రి ఈ గ్రామంలో ఇలాగ దేవుని మాటలు వినిపింప చేయటకు దేవుడిచ్చిన మహాకృపను బట్టి వందనాలు తెలియచేయుచున్నాను. మరి లేఖన గ్రంథంలో నుంచి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం రాత్రి చదువుకుందాము. అలాగే నా తరువాత తదుపరి విజయవాడ ప్రాంతంలో పరిచయం చేయించున్న పాస్టర్ జోసెఫ్ తంబి గారు చక్కని వర్తమానం అందిస్తారు. కొన్ని హెచ్చరిక మాటలు ఈ గ్రామానికి, గ్రామ పెద్దలకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. దయతో వినాలని ప్రభు పేరట కోరుచున్నాను. పేతురు రాసిన పత్రిక, 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుందామండి. ఒకసారి అందరూ లేచి నిలబడదాము. దేవుని వాక్యాన్ని గౌరవించలాగిన వీఆర్ హంబుల్ రిక్వెస్ట్ టు గాడ్, వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని గౌరవించలాగిన అందరూ లేచి నిలబడదాము. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుందామండి. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములను, 1000 సంవత్సరములు ఒక దినం వలె ఉన్నను. కొందరు ఆలస్యము ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఎవడునూ నశింపాలని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవల్లని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలగా ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కితమైన వ్యాండ్రముతో లయమైపోను, భూమియు దాని మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోటు గనుక ఆకాశములు రగులుకొని లయమైపోయినట్టు, పంచభూతములు మహావ్యాండ్రంతో కరిగిపోయినట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెడుచు దానిని ఆశతో ఆపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఆయన యందు ఉండవలెను. అయినను మనము ఆయన వాగ్దానాన్ని బట్టి క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని కనిపెడుచున్నాము. వాటి యందు నీతి నివసించును. చిన్న ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధులను మా తండ్రి, జీవాధిపతి, జీవం గల దేవ, ఈ రాత్రికాల సమయంలో మరొకసారి పుట్టేపు గ్రామంలో ఈ గుర్రం వారి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్య ఈ చక్కని కూడికని ఏర్పాటు చేయడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. రాత్రి కాల సమయంలో చక్కని ఆరాధన జరిగిందయ్యా. నీ దాసుని వాడుకొని అయ్యా ఎత్తబాడుట అనగా ఏమిటి, ఎత్తబాడు అయ్యా ఎవరు ఎత్తబడతారనే విషయాలు చక్కమే విన్నాం తండ్రి. అలాగే ఈ రాత్రి కూడా ప్రభువా మంచి వాతావరణం ఇచ్చావు. కరెంటు, మైక్ సిస్టమ్ అంతా నీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభువా. అయ్యా తప్పక ఈ మాట ఆయన నీ మాటలు ప్రభువా, నీ మాటలు చెప్పాలని, నీ వాక్యం అందించాలని ఎంతో ప్రయాసపడి గ్రామానికి వచ్చాం తండ్రి. గ్రామ ప్రజలతోనూ మాట్లాడండి, నీ సన్నిధికి తీసుకురండి నాయన. వినే మనసు, గ్రహించే హృదయము ప్రతి ఒక్కరికి మీరు దాయిచ్చేయమని అయ్యా నన్ను మరుగుపరిచి మీరు వాడుకోమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. చిన్న పాలు పాడుకుందాం, కూర్చుందామండి అందరం. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ, చిన్న ఆశయ, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయ, చిన్న ఆశయ, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. చప్పట్లు కొడదాం, దేవుని ఆరాధించుకుందాం, దేవుని మహిమపరుచుకుందాం. మన దేవుడు ఆరాధనకు యోగ్యుడై ఉన్నాడు. మన దేవుడు పూజింపదగిన వాడు ఉన్నాడు. నువ్వు దేవుని దగ్గర ఉంటే నీకు దేవుడు జీవాహారం ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు.
శక్తినిస్తాడు. నువ్వు ఇంటి దగ్గర కూర్చుని టీవీల దగ్గర కూర్చుని నీ సొంత కార్యాలు చేస్తే దేవుడు ఎంత మాత్రం నేను కాపాడండి. దేవుడు ఎంత మాత్రం తోడుగా ఉండడండి. ఈ రాత్రి దేవుని స్వరం వినపడుచున్నది, దేవుని మాటలు వినపడుచున్నవి. రండి మనమందరం కలిసి జీవముల దేవుని ఆరాధించుకుందాం. హల్లెలూయా. నడువలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనయ్యా. నడువలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనయ్యా. నా చేయి పాటి నీతో నన్ను నడిపించోమయ్యా నా యేసయ్యా. నా చేయి పాటి నీతో నన్ను నడిపించోమయ్యా నా యేసయ్యా. నీతో నడవాలని నీతో ఉండాలని చిన్న ఆశయా ఓ యేసయ్యా. జయా చిన్న ఆశయా ఓ యేసయ్యా. నీవే తీర్చాలయ్యా ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా. నీవే తీర్చాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. కొద్దిసేపు దేవుని మాటలు విందాము. ప్రభునందు ప్రియ గ్రామస్తులారా, ఈ రాత్రి కాల సమయంలో మీ గ్రామాన్ని ప్రేమించి మిమ్మల్ని ప్రేమించి ఈ చక్కని దేవుని మాటలు మీకు చెప్పాలని ఎంతో ప్రయాసపడి ఈ గ్రామానికి వచ్చి ఉన్నాము. అలాగే మన చిన్న గ్రామాన్ని ప్రేమించి మరి విజయవాడ ప్రాంతంలో పరిచర్య చేయుచున్న మరి పాస్టర్ జోసెఫ్ తంబి గారు కూడా వాక్యం అందించడానికి మన ముందు ఉన్నారు. మరి ఈ యొక్క మీటింగ్ షెడ్యూల్ అంతా కూడా పాంప్లెట్ రూపంలో మీ అందరికి కూడా ఇళ్ల దగ్గరికి ఇవ్వబడినది. 2 స్పీకర్లు ఉంటారు 2 రోజులని. మరి అలాగే ఎక్కువసేపు నేను మీకు చెప్పను, కానీ కొన్ని ఈ కాలంలో మనం వినవలసిన మాటలు, నేర్చుకోవాల్సిన మాటలు, కొన్ని మాటలు మీకు తెలియజేయుచున్నాను. అక్కడ ఒక మాట ఉన్నది, దయచేసి మరి 3వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాటను చూడండి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లే వచ్చును. చదవండి ఒకరు. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. నీ దగ్గర ధర్మశాస్త్రం ఉన్నట్లయితే, నీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే, నువ్వు క్రైస్తవుడు అయితే, నువ్వు క్రైస్తవురాలు అయితే, నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, మనుషులు నిన్ను ఆపితే నువ్వు దేవుని సన్నిధి విడిచిపెట్టావు. మనుషులు ఏదో చెప్పారని నువ్వు మానివేవు, కానీ ఇది జీవము గల దేవుని మాట. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లుగా వచ్చును. ఆ దినమున ఆకాశములు, గమనించండి పెద్దలారా చిన్నలారా, ప్రభు అనేది యేసుక్రీస్తు వారు దొంగ వలె వచ్చును అన్నారు. దొంగ అంటే దేవుడు దొంగోడు కాదండి. మీరు అనుకొని గడియలో ఆయన వచ్చి ఎవరైతే సిద్ధపడతారో, ఎవరైతే మెలుకుకుంటారో, ఎవరైతే ఎదురు చూస్తారో వారి కోసం ఆయన రెండవసారి రాబోచున్నాడు. చదువుదాం, కంటిన్యూ చేద్దాం. చదవండి బ్రదర్ మగోడు. ఆ దినమున ఆకాశములు, చూడండి, ఆ దినమున సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక. ఇది స్వార్థ కూటాలు కాదు, కానీ సిద్ధపడే కూటాలు, ఎత్తబడే కూటాలు, సరి చేసుకునే కూటాలు, మార్పు చెందే కూటాలు. నీ శరీరము వాక్య రూపంగా మారినప్పుడే నువ్వు తప్పగా ఎత్తబడతావు, లేకపోతే నువ్వు విడువబడతావు. నువ్వు విడువబడాలంటే ఇంటి దగ్గర కూర్చో, టీవీల దగ్గర కూర్చో, అటు ఇటే తిరుగు. అదే నువ్వు ఎత్తబడాలంటే తప్పగా దేవుని దగ్గర రావు. నువ్వు ఎత్తబడే విశ్వాసం నీలో ఉంటే నువ్వు తప్పగా దేవుని దగ్గర రావాలి. అక్కడ చూసినట్లయితే ప్రభు దినము దొంగ వలె వచ్చును. ఆ దినమున, ఆన్ దట్ డే, ఆ రోజు, ఆ సమయంలో ఆకాశములు మహాధ్వనితో, గొప్ప గ్రేట్ లౌడ్, గొప్ప స్వరముతో, ఆకాశములు గొప్ప స్వరముతో
శబ్దముతో, ఒక ఉరుముతో, ఒక మెరుపుతో, ఒక శబ్దముతో ధ్వనించును. ఏమనుకుంటున్నావు? వేళాకోళం ఉందా దేవుని భక్తి అంటే? గుడికి వెళ్ళినప్పుడు తాగొచ్చు అనుకుంటున్నావా? గుడికి వెళ్ళినప్పుడు తిరగొచ్చు అనుకుంటున్నావా? గుడికి వెళ్ళినప్పుడు మరి నువ్వు దేవుని నమ్ముకుని బూతులాడవచ్చు అనుకోవచ్చా? బైబిల్ ఎక్కడ రాయబడలా. అలా ఉన్నట్లయితే మేము కూడా మీలాగానే ఉంటాం. మేము సమస్తమును విడిచిపెట్టాం. దేవుని కోసం సమస్తమును పెంటతో సమానముగా ఎంచి ఈ జీవ గ్రంథం అనే పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని ప్రభువు వలె జీవించాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు చాలా మంది ఎక్కడ తప్పిపోతున్నారంటే, గుడి దగ్గర ఎంతో భక్తిగా ఉంటారు, వందనాలు అంటారు, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత భయంకరంగా తిట్టుకుంటారు, భయంకరంగా కొట్టుకుంటారు. మీ ఇంటికి నేను రాను, మా ఇంటికి మీరు రావద్దు, మాకు నేను మాటల్లో ఇది క్రైస్తత్వం అంటారా? ఇది నిజమైన భక్తి అంటారా? ఇది నిజమైన ఆరాధన అంటారా? ఈరోజు మన చిన్న కుటుంబాల్లో మన మధ్య సమాధానం ఉందా? పంచభూతాలు, పంచ అంటే 5 చెప్పండి పాస్టర్స్, విశ్వాసులు చెప్పాలి. ఇది జస్ట్ ఫర్ హెచ్చరిక, జస్ట్ ఫర్ వార్నింగ్. మరలా రేపు నేను రావచ్చు, రాకపోవచ్చు, మరలా నీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ దినమే నాకు చివరి రాత్రి అవ్వచ్చు. ప్రభు దినము దొంగ వలె వచ్చును. దొంగోడు చెప్పి రాడు, దొంగోడు చెప్పి రాడు. వాడు అదిగో ఇదిగో నేను వస్తున్నానని మీ ఇంటికి ఫోన్ చేయడండి, లేకపోతే మనిషి ద్వారా కబురు పంపించడండి. వాడు చూస్తాడు, సర్వే చేస్తాడు. యోహాను గారి ఇంట్లో డబ్బులున్నాయా? రామారావు గారి ఇంట్లో డబ్బులున్నాయా? గుర్రం రవి గారి ఇంట్లో డబ్బులున్నాయా? గుర్రం భాస్కర్రావు గారి ఇంట్లో డబ్బులున్నాయా? గుర్రం గోపాలరావు గారి ఇంట్లో డబ్బులున్నాయా అని రెక్కి అంటే వాడు చూస్తాడు. ముందు అందరూ పడుకున్నాక వాడు రాత్రి కాల సమయంలో వచ్చి దాడి చేస్తాడు. అలాగనే అట్ ద సేమ్ టైం అదే విధముగా దేవుడు రాబోచున్నాడు. ఆయన వచ్చే ముందు, ఆయన రాకడ ముందు పంచభూతాలు, పంచభూతాలు. సోదరుడా, సోదరి, దైవభక్తి అంటే ఆషామాషి అనుకుంటున్నావా? వేళాకోళం అనుకుంటున్నావా? నేనేదో నీతి పరుని అనుకుంటున్నావా? నేనేదో భక్తి గలవాడిని అనుకుంటున్నావా? బడికి వెళ్ళే పిల్లలందరూ పాస్ అవ్వరండి. పాస్ అయిన వాళ్ళందరికీ ఉద్యోగాలు రావండి. ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరూ స్థిరపడరండి. ఆయన ఎన్నికలు ఎవరైతే ఉంటారో, ఆయన ఏర్పాట్లు ఎవరైతే ఉంటారో, ఆయన కోసం ఎదురు చూస్తారో వారు మాత్రమే గొర్రెపిల్ల జీవ గ్రంథములో, గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఎవరి పేరైతే ఉంటుందో వారు మాత్రమే గుమ్మముల గుండా ప్రవేశిస్తారు. నీకు ఆహ్వానం ఉందా? నీకు ఇన్విటేషన్ ఉందా? నీకు పిలుపు ఉందా? నేను క్రైస్తవుని, నేను పెద్ద ప్రార్థనాపరుని, నేను భక్తి గలవాడిని, మా పాస్టర్ గారికి డబ్బులు ఇచ్చినట్లుగా ఎవరు నేను ఇవ్వట్లేదని చాలా మంది విర్రవీగుతుంటారు. యేసు ప్రభు కాళ్ళు కడిగాడండి. ఎంత తగ్గించుకున్నాడు బ్రదర్ ఆనోకు. చాలా సంఘాల్లో చూస్తున్నా, ఈ అమ్మాయి మన కులమేనా, ఈ అమ్మాయి మన మతమేనా, ఈ అమ్మాయి మన వర్ణమేనా చూచి కాళ్ళు కడుగుతున్నారు. యేసు ప్రభు పరిచర్య చేశాడు, కుష్ఠరోగులు పరిచర్య చేశాడు, బీదలకు పరిచర్య చేశాడు, అనాథలకు పరిచర్య చేశాడు. ఈరోజు ఆ మనసు నీలో ఉన్నదా? ఈరోజు ఆ స్వభావం నీలో ఉన్నదా? యేసు ప్రభు వచ్చే ముందు పంచభూతాలు కాలిపోతాయండి. భూమి ఉండదు అనుకుంటున్నావా? ఆకాశం ఉండదు, గాలి ఉండదు, నీరు ఉండదు, నుప్పు ఉండదు. చాలా మంది రొమ్మిర్చుకుంటారు. మాకు 70 ఎకరాలు ఉంది, మాకు 80 ఎకరాలు ఉంది, మా ఇంటి నిండా బంగారం ఉంది. ఏది నేను కాపాడుతావు సోదరా? ఆ ధనవంతుడితో రాత్రి దేవుడు అంటున్నాడు, అరే వెర్రోడా. ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే, రే ఫూలిష్ మ్యాన్, పిచ్చివాడా, అరే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం తీసేస్తున్నా. నిన్న మీరు పేపర్ చూసారా? పేపర్ చూసారా? ఇరాన్ 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 అధ్యక్షుడు ఇబ్రహీం లూసి అనేవారు హెలికాప్టర్లో ప్రయాణం చేస్తున్నాడు. అనుకున్నాడు ఇంటికాడ భార్యతో పిల్లలతో, అమ్మా మేడం
నేను మరలా సేఫెస్ట్ గా తిరిగి వస్తాను, మరలా మీతో కలిసి నా ప్రేమను పంచుకుంటాను, అక్కడ విషయాలు నేను మీకు చెబుతాను అని భార్య చేతిలో చెయ్యి వేసి అలింగనం చేసుకుని పిల్లలకు ముద్దించి వెళ్ళాడు. వచ్చాడా? వచ్చాడా? గ్రామస్తులారా, పెద్దలారా, చిన్నలారా, ఇది లాస్ట్ వార్నింగ్. మరలా మేము రాకపోవచ్చు, మరలా మేము ఉండకపోవచ్చు. అతని తలకాయ ఎక్కడుందో తెలియదు, అతని కాలు ఎక్కడుందో తెలియదు, అతని కళ్ళు ఎక్కడుందో తెలియదు. భయంకరంగా చనిపోయాడు. ఏంటో విర్రవీగుతున్నా నా బలము నా శక్తి అని. ఆ ధనవంతుడితో రాత్రి దేవుడు అంటున్నాడు, అన్ని చేసుకోమను నా చూడండి, అరే వెర్రివాడా, నీ ప్రాణం తీసేస్తున్నాను రా. అమ్మో నా అంత జడ లేదంటే ఒక అమ్మాయి, అమ్మో నా అంత అందం లేదంటే ఒక అమ్మాయి, నాకు అంత పొడగారి లేదంటది ఆ అమ్మాయి. మొత్తం తీసి పారేస్తాడు దేవుడు తెలుసా. బిడ్డా ఏమనుకుంటున్నావు? ఆయన ఇచ్చే గాలి పీలుస్తున్నావా? ఆయన ఇచ్చే నీరు త్రాగుతున్నావా? ఆయన ఇచ్చే భూమి మీద పంట పండిస్తున్నావా? దేవుని దగ్గర రావటానికి నీకు ఇష్టం లేదా? ఏమా, గాలి ఎవరిది? భూమి ఎవరిది? నీరు ఎవరిది? ఆకాశం ఎవరిది? అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? God created man and woman. దేవుడు నిన్ను సృష్టించాడు. నీ తండ్రి మాటను వినకపోతే, నీ తండ్రి నిన్ను సృష్టించిన వాడు నువ్వు మాట వినకపోతే దేవుడి కోపం వస్తుంది. ఇరాన్ దేశజ్ఞుడు పరిస్థితి ఏ పారా మిలిటరీ కాపాడాలా, డబ్బు కాపాడాలా, బంగారం కాపాడాలా, వెండి కాపాడాలా? ఇదిగో ప్రభు దినం వచ్చున్నది. సిద్ధపడుతున్నావా? ఎత్తబడే విశ్వాసం ఉందా? అమ్మో మా పాస్టర్ గారండి ఏ చెప్తే అదేనండి, మా పాస్టర్ గారు అంత గొప్పోడు లేడండి, అమ్మో మా పాస్టర్ గారికి ఏ స్వచ్ఛతా వరం ఉందంట. 66 పుస్తకాల్లో ఛాలెంజ్ చెప్తున్నా, ఏ మనుషుడికి స్వస్థత వరం లేదు. చెప్పు, మాట్లాడండి. బొద్దుల దగ్గర ఉందా? అమ్మో మా పాస్టర్ గారండి, మా పాస్టర్ గారా, పాస్టర్ గారికి దేవుడు తీత తీస్తానన్నాడు రేపు పొద్దున. యోధా రాసిన పత్రికలు, ఒరే బోధకులారా, బోధకులారా, మీకు కఠినమైన తీర్పు ఉంది. మీరేం చేస్తున్నారు? మీ సంఘాన్ని ఎలా నడిపిస్తున్నారు? సంఘానికి మాదిరిగా ఉన్నారా? సంఘము మాట సంఘాన్ని సరిగ్గా నడిపిస్తున్నారా? మీకు కఠినమైన తీర్పు ఉంది. పంచభూతాలు నాశనమయ్యే రోజు రాబోచున్నది. ఈ సువార్త ప్రారంభం 2024 సంవత్సరాల నుంచి ప్రపంచ వ్యాప్తంగా 7 ఖండాలలో 230 దేశాలలో 700 కోట్ల మంది ప్రజలకు సువార్త వినబడుచున్నది. వారు విన్నా వినకపోయినా, మాకు నిద్ర పట్టే మీ ఊరు రాలా, డబ్బులు ఎక్కువ మీ ఊరు రాలా, లేకపోతే మాకు పైన అయ్యగారు ఎవరు లేరు, చనిపోయే ముందు మీ గ్రామానికి స్వార్థ చెప్పాలి, నేను కళ్ళు మూసుకే ముందు నిజమైన వర్తమానాన్ని మీకు చెప్పాలి. అదే నా ఆశ, అదే నా ఆశ. ఎవరి దగ్గరికి వచ్చి నేను డబ్బులు పోగు చేయాలా, ఎవరిని దేశ అనగలరా? ఎందుకంటే నేను నమ్మిన దేవుడు అత్యంత ధనవంతుడు. ఈజ్ ఎ గ్రేట్ రిచ్ మ్యాన్, గొప్ప ధనవంతుడు. వర్షాన్ని ఆపిన దేవుడు, గాలిని గద్దించిన దేవుడు, సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు. ఈ మీటింగ్ లో చాలా మంది వర్షం వస్తుంది అన్నారు. ఏది వర్షం? వర్షం వచ్చేస్తుంది. పాస్ గారు తల తెక్కల పిచ్చవాడా, పిచ్చోడా, వర్షంలో ప్రార్థన పెట్టేవాడు. అరే ఎర్రోడా, వర్షం అతి గద్దించే శక్తి దేవుడు కొందరు ఎర్రోడా అన్నా నేను. వర్షాన్ని గద్దించే శక్తి దేవుడికి ఉంది. భూమి ఎవరిది? గాలి ఎవరిది? నీరు ఎవరిది? పంచభూతాలు ఎవరి? అమ్మో మా పొలమండి, మా గొర్రెలండి. ఇది మన భక్తి. క్రైస్తవులే ఒకరి మధ్య ఒకరి సమాధానం లేదు, క్రైస్తవులే ఒకరి మధ్య ఒకరి ప్రేమ లేదు. అందుకే దేవుడు ఈ ఘోరాన్ని చూడలేక, ఈ పాపాన్ని చూడలేక జల ప్రళయం అనే నీటి ప్రవాహము చేత ఆ ప్రజలను, ఆ కాలంలో ఉన్న ప్రజలను జల సమాధి చేసేశారు. ఏ సమాధి? వాక్యం మీరు చదువుకుంటే చిన్న మాట,
పాస్టర్ గారు ఉన్నారు మన మధ్య, గౌరవనీయులు, వారి ద్వారా చక్కని వాక్యం విందాం. నోవాహు దినాల్లో జరిగినట్లుగా, లోతు దినాల్లో జరిగినట్లుగా మనుష్య కుమారుడు వచ్చే దినాల్లో కూడా జరుగుతాయి. ఇల్లు కట్టుకుంటారు. ఒకప్పుడు పుట్టిన గ్రామంలో ఎలాంటి ఇళ్ళు, ఇప్పుడు ఎలా ఉన్నాయి. డబ్బు సంపాదించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు, నారులు నడిచారు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఆ రోజు కూడా అదే జరిగింది. ఎవరైనా స్వార్థ విన్నారా? ఎవరైనా దేవుని నమ్ముకున్నారా? ఎవరైనా దేవుని దగ్గరికి వచ్చారా? మాకొద్దు, మేము రాము, మా సంస్థ కాదు ఇది, మా సంస్థ పాస్టర్ కాదు. వచ్చోళ్ళు దుర్బోధకులు, వచ్చోళ్ళు అబద్ధ బోధకులు. నీ కళ్ళు పచ్చకావులతో, అందుకే నీకు అబద్ధ బోధలు ఉంది. నీ కళ్ళు తెరవబడితే ఇది నిజమైనది. రా, వాక్యాన్ని చూపిస్తా. ఈ రాత్రి కూర్చుందాం, నీ వాక్యం ఏంటో చూపిస్తా. ఏదో నీకు తెలిసినట్లుగా అసలు దేవుడు నిన్ను పిలిచాడా? నిన్ను సేవ చేయమన్నాడా? నువ్వు దేవుని బిడ్డవేనా? వెళ్ళొద్దని చెప్పావా? నీ అంత మంచివాడు నేను ప్రపంచంలో ఎక్కడా చూడలా. 3 దేశాలు 5 రాష్ట్రాల్లో నేను స్వార్థ చేస్తున్నా. పంచభూతాలు లయమైపోతాయి. ఇదిగో ఏమనుకుంటున్నావు? పంచభూతాలు లయమైపోతాయి. కాబట్టి ఓ క్రైస్తవుడా, నువ్వు సిద్ధపడాలి. ఎలా సిద్ధపడతావు? వంట చేసేటప్పుడు సిద్ధపడతాం, ఇల్లు కట్టేటప్పుడు సిద్ధపడతాం, ప్రయాణం వెళ్ళేటప్పుడు సిద్ధపడతాం. ఈ రోజు చెప్పాలి దేవుని వాక్యమని అర్థములో, దేవుని వాక్యములో. నువ్వు స్నానం చేసిన తర్వాత తల దూకినప్పుడు, బట్టలు వేసుకునేటప్పుడు నిలువుటద్దం మీద ఎలాగా నువ్వు చూసుకుని అలంకరించుకుంటావు. ఈ రోజు నేనేం చేశాను, ఎక్కడికి వెళ్ళాను, ఎవరితో మాట్లాడాను, ఏం చేశాను, దేవునికి ఇష్టం లేనిది ఏదైనా చేశానా అని సరి చేసుకోకుండా ఎదుటి వాడి మీద నిందలేస్తున్నావా? ఎదుటి వాడు చెడ్డోడు అంటున్నావా? వద్దు సోదరుడా, ఇదే లాస్ట్ టైం. పంచభూతాలు లయమైపోను. ప్రకటన 21 చూడండి. The book of Revelation. The book of Revelation. The book of Revelation. Chapter 21. Chapter 21 చదవండి. చదవాలి. కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయింది. ఈ భూమి ఆకాశం గతించిపోయిన తర్వాత అక్కడ యోహాను గారు అంటున్నారు, క్రొత్త భూమిని క్రొత్త ఆకాశంను సూచించును. అక్కడ అబద్ధికులు ఉండరండి, అక్కడ మోసగాళ్ళు ఉండరండి, అక్కడ దొంగలు ఉండరండి, అక్కడ వ్యభిచారులు ఉండరండి, అక్కడ మాంత్రికులు ఉండరండి, అక్కడ సుప్పనాథోళ్ళు ఉండరండి, అక్కడ సాడీలు చెప్పేళ్ళు ఉండరండి. ఎట్లా పడితే అట్లా రావడానికి అది దేవుని రాజ్యం కానీ దయ్యపు రాజ్యము కాదు. ఈ రాజ్యము దెయ్యంది కాబట్టి నీ నోటమున బూతులు వస్తున్నాయి. ఈ రాజ్యము దెయ్యంది కాబట్టి నీవు పాపం చేస్తున్నావు. ఒక భర్త సరిపోడా నీకు? ఒక భార్య సరిపోడా నీకు? లోకమంతా కావాలా? ఏందండి మీరు భక్తి చేస్తున్నారా? సోదరుడా, నీ ఆత్మ దేవుని చేతిలో ఉన్నది. నీ ఆత్మ నువ్వు వెళ్ళినా వినకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, గాడ్ ఈజ్ స్పిరిట్. నీ ఆత్మ ఆయన చేతిలో ఉన్నది. క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. ఎవరి కోసం? పుట్టేపులు ఎవరైతే సిద్ధపడతారో, ఎవరైతే మార్పు చెందుతారో, ఎవరైతే వాక్య రూపంగా మారతారో వారిని దేవుడు అక్కడ తీసుకెళ్తాడు. ఎట్ట పడతాట ఉద్యోగాలు ఇస్తే అది పోలీస్ డిపార్ట్మెంట్కి వద్దేది. పోలీసు ఉద్యోగం చేయాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. హెయిర్ స్టైల్ మారాలి, డ్రెస్ కోడ్ మారాలి, నడవడిక మారాలి, మాట మారాలి. నేను కూడా చేసేస్తానండి అంటే ఫారా గెట్ అవుట్ అంటారు. పతోడు ఏమన్నాడంటే నేను వెళ్ళిపోతా ఎక్కడికి వెళ్తారు? బడ్డేరు కూడా వెళ్తారమ్మా? ఏమా పక్కన గుట్టాల పాలు గారు వెళ్తారా? పంచభూతాలు. బీ కేర్ఫుల్ సోదరుడా, అతి త్వరలో దేవుని యొక్క ఉగ్రత రాబోచున్నది. మలాకి గ్రంథం 4వ ఏముందో తెలుసా అండి? ఏలయనగా నియమింపబడిన దినం వచ్చున్నది, కొలిమి కాలునట్లుగా. ది లాస్ట్ అండ్ లీస్ట్ వార్నింగ్. లాస్ట్ అండ్ లీస్ట్ వార్నింగ్.
పంచభూతాలు లయమైపోతాయి. ఈరోజు హాస్పిటల్లో గాలి పెట్టుకోవాలంటే ముఖానికి మాస్క్ లాగా ఎంత అండి? ఆక్సిజన్ బండ్ ఎంత అండి చెప్పండి ఆనో గారు? గంటకి 2000 రూపాయలు ఉచితంగా దేవుడు నీకు గాలి ఇస్తున్నాడా? మరి దేవుని వాక్యం అంటా మీరు ఎందుకు రాలేకపోతున్నావమ్మా? ఎవరైనా ఆపితే ఆగుతారా? అసలు ఎవరైనా ఆపితే ఆగుతారా? నువ్వు నిజంగా దేవుని బిడ్డవేనా? నిజంగా దేవుని కుమార్తెవేనా? నిజంగా నీకు దేవుడు కావాలా? ఆక్సిజన్ పెట్టుకోవాలంటే అలాగే ఇప్పుడు నీరు, ఇదిగోండి ఈ వాటర్ బాటిల్ ఎంత అండి? ఇది 20 రూపీస్. మేము ఐగుప్తు అనే ఒక దేశం వెళ్ళాం. ఐగుప్తు అనే ఒక దేశం వెళ్తే ఈ బాటిల్ 450 రూపాయలు ఇచ్చారు. 450 రూపాయలు. మా దగ్గర అంత డబ్బు లేక బాత్రూంలో వాటర్ తాగి కడుపు నింపుకున్నాం. కానీ ఇన్ని ఇచ్చిన దేవుణ్ణి నువ్వు మర్చిపోతున్నావే, నువ్వు విడిచిపోతున్నావే. నీ స్వభావం మారట్లేదే, నీ బుద్ధి మారట్లేదే, నీ ఆలోచన మారట్లేదే. ధనవంతుడి కంట పాతాళానికి వెళ్ళాక మారు మనసు వచ్చిందంట. ఏంటండి అయ్యగారు? పాతాళం వెళ్ళాక చూస్తున్నాడంట. ఏంటి, మా ఇంటికాడ కూలర్లో పడుకుని, మా ఇంటికాడ ఏసీలో పడుకోని నా సేవకులు ఉన్నారు, ఇక్కడేంటి వింత వింతగా ఉంది? ఆడు భూమి మీద మారలా, ఆడు భూమి మీద మార్పు చెందలా. అందుకే దేవుడు తీసుకెళ్లి కాళ్ళు చేతులు కట్టేసి, అరే నువ్వు ఉండే స్థలం ఇదేరని, హెవెన్ హెవెన్ కావాల పరలోకం. సోదరుడా, పంచభూతాలు లయమైపోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం, ఇది వాస్తవం. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? సూర్యుడు నలిపోయే రోజు, చంద్రుడు ఎరిపోయే రోజు, నక్షత్రాలు రాలే రోజు నువ్వు ఎక్కడ ఉంటావు? తాగాలని నరులు పరుగెత్తెదరు, దూరాన నిలచుండి ప్రలాపింతురు. దాగాలని నరులు పరుగెత్తెదరు, దూరాన నిలచుండి ప్రలాపింతురు. మన ప్రభువైన యేసయ్యా ఉండగా ఇలా దేవతలంతా దండగా. మన ప్రభువైన యేసయ్యా ఉండగా ఇలా దేవతలంతా దండగా. ప్రకటనందం ఇక్కడ చూపిస్తారు ఒక మాట. పాస్ గారు మరి టైం ఇద్దాము, సమయం లేదు కాబట్టి 6వ అధ్యాయము 12వ వచనం చదువుతాం. త్వరగా చదవాలి. ప్రకటన గ్రంథము. పంచభూతాలు లయమైపోతాయి. ఆయన దొంగ వలె వచ్చును. ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు కాబట్టి మెలకుగా నుండి ప్రార్థన చేయమన్నాడు. తిట్టుకోమల్లా, కొట్టుకోమల్లా, అటు ఇటు వెళ్ళమల్లా. ఏమండి చెప్పాడా? మా సంఘంలో నేను చక్కని వాక్యం చెప్తుంటాను. వందనాలు. ఆలోచన వచ్చిన తక్కువ వచ్చారు. మా సంఘంలో ఏం చెప్తానంటే ప్రతిరోజు 24 గంటలు ఉంటుంది. ఒక 8 గంటలు బ్రతకడానికి పని చేసుకో, ఒక 8 గంటలు రెస్ట్ తీసుకో, 8 గంటలు దేవునితో ఉండు. నీ అంత భాగ్యవంతుడు, నీ అంత ధనవంతుడి లోకములో ఉండరని చెప్పి. ఏమండి, అరగంట గుళ్ళో కూర్చోలేకపోతాం, గంట కూర్చోలేకపోతాం. ఎంతో కష్టం, పాముల మధ్య తేళ్ల మధ్య కూర్చున్నట్లు. సరే వాక్యంలోకి వెళ్దాం. మరి ఇక్కడ 6వ అధ్యాయము 12వ వచనంలో చూద్దాం. ఆయన దేవుడు 6వ ముద్ర విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగిన. పుట్టే కూడా వస్తుంది భూకంపం, మీకు తెలియట్లా. మా టీనా సభలు కూడా వస్తుంది, విజయవాడ కూడా వస్తుంది. వస్తాయండి అయ్యారు? హైదరాబాద్ కూడా వస్తుంది. ఊగిపోతాం. మన చిన్నపిల్లలు ఉయ్యాల్లో ఊగినట్లుగా ఊగిపోతాం. పెద్ద గ్రేట్ భూకంపం వచ్చాను. చదువు. సూర్యుడు కంబల వలె నలుపు. పంచభూతాలు అన్నాగా చీర జాకెట్ మ్యాచింగ్, ప్యాంటు షర్టు మ్యాచింగ్. వాక్యాన్ని మ్యాచ్ చేసుకోండి. ఏదో గాలిపోతకం కాదు, మేము ఊసువాక రాలా మీ ఊరు. దేవుని వాక్యాన్ని రోషంగా పౌరుషంగా యోహాను ఏమంటున్నాడు? ఇదిగో గొడ్డలి చెట్ల ధర పెట్టబడినది.
మంచి ఫలాలు ఫలించకపోతే, మంచి పనులు చేయకపోతే దేవుడు ఇరాన్ అధ్యక్షుడు తీసేసినట్లుగా నన్ను కూడా తీసేస్తాడు. ఏం చేయలేం మనం. ఆమేన్, ఆమేన్. ఏం చేయలేవు. ఏ శక్తి నిన్ను బతికించదు, ఏ డాక్టర్ కూడా నిన్ను బతికించి. ఆమేన్. పెద్ద భూకంపము కలిగాను. చదవండి ఫాస్ట్ గా. సూర్యుడు కమ్మల వలె నలుపై. సూర్యుడు సన్ SUN సన్ SON సన్. సూర్య ఆరాధన. చాలా మంది హైందవ సోదరులు సూర్యుడా నీకు నమస్కారం, నీ శక్తి చేత నీవు అంటా ఉంటారు. సూర్య ఆరాధన. సూర్యుడు ఏమైనా అక్కడ ఏమైనా వాక్యం చదవండి అమ్మా. కమ్మల వలె నలుపై. నలుపైపోయాడు. సూర్యుడు వెలుగు లేదక తెల్లారదా? వెలుగు వస్తుందా? వెలుగు లేకపోతే వెలుగులో విటమిన్ డి విటమిన్ ద్వారా పంటలు పండుతుంది. నీ పంట ఎలా పండుద్ది. నువ్వు ఏం తింటావు, ఏం బ్రతుకుతావు, ఇంత లాగుంటావు. అప్పుడు దేవుడండి ఆయన. ఆమేన్. దేవుని విడిచిపెడతారంటే అంత అమర్యాద. తండ్రిని విడిచిపెడతాం అంటే అసలు మనంత మంచోళ్ళు ఉన్నారా? సూర్యుడు. నలుపై. ఇది లాస్ట్ మాట. మీకు హెచ్చరిక చేస్తున్నాను. మీకు ఏదైనా బాధ గల క్షమించండి, మీకు ఏదైనా కోపన క్షమించండి. టీ నరసాపురంలో మేము పరిచర్య చేస్తున్నాము. ఈరోజు పరిచర్య కాదు, గత 50 సంవత్సరాల పరిచర్య. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కమ్ టు మై హోమ్. ఆమేన్. I will clarify. yes yes. Please come to my home. I will clarify everything. ప్రతిది కూడా మీకు నేను విశదీకరిస్తాను. ఆమేన్. సూర్యుడు ఏమవుతాడండి? కమ్మల వలె నలుపై. ప్రభు దినం ఏముందండి? పంచభూతాలు. పాట మీరు అర్థం చేసుకోవాలి. నలుపైను చదువుతాము. ఇదే లాస్ట్ మాట. చంద్రబింబం అంతా రక్తవర్ణమాయెను. చంద్రబింబము. చంద్రుడు అంతా రక్తము. రక్తవర్ణమాయెను. రక్తములాగా సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రాలు లేవు, భూమి లేదు, ఆకాశం లేదు, గాలి లేదు, నీరు లేదు. ఏంటి నీ పరిస్థితి? దాగాలని ఎక్కడ గురుతావు? అక్కడ ఉంది చూడండి. అక్కడే ఉంది చూడండి. అంతా అక్కడే ఉంది. చదువుతాము. భాష చదవండి. యదానం చదవ. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి నక్షత్రాలు రాలిపోతాయి. చదవండి. కాలు రాలినట్లు నక్షత్రాలు కూడా రాలిపోతాయి. చదవండి ఫస్ట్. మరి ఆకాశ మండలము పడిన గ్రంథం అమ్మా చుట్టేస్తాడంట దేవుడు. ఇంకా సమయం ఉందనుకోవద్దు. ఇదే చివరి సమయము. అందుకే వర్తమానంలో మేము చెప్పిన పేరు ఏంటంటే కడవరి కాల స్వార్థ మహాసభలు. కడ అంటే చివరివాడు, ఆఖరి స్వార్థ కూటమిది. ఆమేన్. భూమి ఏమవుతుంది? ఆకాశం ఏమవుతుంది? చంద్రుడు ఏమవుతున్నాడు? భూమి ఆకాశాన్ని దేవుడు అంట చుట్టేస్తాడంట. ఆమేన్. ఇప్పుడు వరి పంటల్లో గడ్డిని చుట్టినడుతున్నారు రోలర్స్ లాగా. సేమ్ ఎట్ ద సేమ్ టైం. అంతే. చదవండి. ప్రతి కొండయు ఇక్కడ వచ్చిందండి. ప్రతి కొండయు ప్రతి ద్వీపం సంఘములతో ఆత్మ చెబుతున్న మాట. రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నేను కాదు. నీ చెవులు ఉన్నాయా? నీ చెవులు టీవీ దగ్గర ఉన్నాయా? దేవుని మీద ఉన్నాయా? టీవీల్లో వచ్చేదంతా నటన. డబ్బు తీసుకుని వాళ్ళు సీరియల్స్ యాక్ట్ చేసి ఆడవాళ్ళని పలుపు తాడు పెట్టి కట్టేశారు. ఖురాన్ గ్రంథంలో ఉంది. ఖురాన్ గ్రంథంలో రంగురంగుల టెలివిజన్, టీవీ, రంగురంగుల దెయ్యము ప్రతి వారి ఇంటికి వచ్చి జుట్టు పట్టుకుంటుందంట. జుట్టు. అమ్మా గుడికి వెళ్తావా? వద్దు. ఇలా మంచి సీరియల్ వస్తుంది, మంచి సినిమా వస్తుంది. గాలి ఏమో ఆయింది, నీరేమో ఆయింది, భూమి ఆయింది, నుప్పు ఆయింది. ఏమండి పెద్దోళ్ళారా, గ్రామ ప్రజలారా, ప్రతి కొండలు ఏం దొరుకుతుంది భాస్ గారు? బంగారం అక్కడే ఉంది, ఇంటి అక్కడే ఉంది. నీ ముక్కులు కన్నా బంగారం అక్కడదే, వెండి గిన్నెలు అక్కడే, ఇత్తడి అక్కడదే. బాగుందా పాట? శివా ఇనుము అక్కడదే. ఇనుము లేకపోతే నువ్వు డాబా ఎట్టు కడతావు? ఇన్ని ఇస్తే దేవుని దగ్గర రాటకండి. వీళ్ళు సోమరులుగా తయారయ్యారు, సోమరిపోతులుగా ఉన్నారు. అరే సోమరుడా, చీమలు ఎత్తుగలరా? అరే సోమరుడా, చీమలకు బలము లేని జీవులే, కానీ వాటికి కట్టు ఉంది, వాటికి ఐక్యత ఉంది. కొండలు పారిపోయినాయా? చదువుతాడు. కొండలు పారిపోయినాయి. ఫస్ట్ సూర్యుడు వెళ్ళిపోయాడు, చంద్రుడు వెళ్ళిపోయాడు, ఆకాశం వెళ్ళిపోయింది,
కొండలు కూడా వెళ్ళిపోయినాయి. భూరాజులను ఇప్పుడు రాజులు ఏయ్ మాకు ఎంత అండి 150 ఎకరం ఉందా, నీ ప్రాణాన్ని కాపాడమనమ్మా, నీకు వచ్చిన షుగర్ అనే వ్యాధిని తగ్గించమనమ్మా, నేను వస్తా రేపు పొద్దున, నీకున్న బీపీని తగ్గించమనమ్మా, 150 ఎకరం ఉందా అంటున్నారేమో. భూరాజులు ఇప్పుడు శ్రమ, గనులను సహస్రాధిపతులను భూరాజులను గనులను సహస్రాధిపతులను లిస్ట్ భూమి మీద ఎవరున్నారు, ఎలాంటి జాతులు వారు ఉన్నారు, ఎలాంటి ప్రజలు వారు ఉన్నారు, అక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మెన్షన్ చేయబడింది. కళ్ళుంటే చూస్తావు, చెవులుంటే విన్నావు, లేదా నేనేం చేయలేనండి. నా భార్యని నా పరలోక రాజ్యం తీసుకెళ్ళలేను, ఎందుకంటే భక్తి వాళ్ళది, ఎవరి విశ్వాసం. నా కొడుకుని నేను తీసుకెళ్ళలేను, భూమి మీద వాళ్ళకి కొన్ని అవసరాలు తీర్చగల భర్తగా, కానీ దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఎవరికి వాళ్ళు సాధన చేసుకోవాలి. కత్తి మొద్దు పట్టినప్పుడు కంసాలి వాటి దగ్గరికి వెళ్ళి ఏ విధంగా స్థానం బట్టి పదులు పెడతామో దేవుని వాక్యము చేత మనము ప్రతిరోజు సాధన పెట్టుకోవాలి. ఇప్పుడు భూరాజులు ఉన్నారు, అక్కడ గనులు ఉన్నారు, సహస్రాధిపతులు ఉన్నారు, ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును. ఇప్పుడు అవన్నీ వెళ్ళిపోయినందుకు ఇప్పుడు దేవుడు ఏమే పడ్డాడు, ఎవరి పడ్డాడండి? చదువుకోండి, టైం లేదు, మరి సమయం వెళ్తున్నది, మీకు ఇబ్బందిగా ఉండకూడదు. మేము ఎక్కువగా వీళ్ళందరూ కూడా పారిపోతారండి ఇల్లు వదిలేసి. ఏమండి డాబాలు కట్టుకున్నారేమో, విల్లాలు కట్టుకున్నారేమో, డూప్లెక్స్ కట్టుకున్నారేమో. ఎందుకుంటలా మీరు చదువుకున్నట్లయితే కింద గొర్రె పిల్ల ఉగ్రత వచ్చినది, మమ్మల్ని కాపాడండి. కొండా బండా గుహ ఏమంటే తెలుసా, మాకే దిక్కులేదయ్యా. దాగాలని నరులు పరుగెత్తెదరు దూరా. అరే రెవెన్యూ తెచ్చుకుంటాడు కాబట్టి దేవుడు ప్రేమ గలవాడు. నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు, ఎన్నోసార్లు నన్ను కాపాడాడు, నేను కాపాడాడు. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. దేవుని విడిచిపెడితే నీ బ్రతుకు చాలా ఇబ్బందికరంగా ఉంటది. దేవునికి దూరంగా ఉంటే నువ్వు ఓడిపోతావు సోదరుడు, సోదరి. యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూతలు కాపుదలుగా ఉంటాయి. నా మాటలు అర్థం చేసుకోండి. ప్రభు వచ్చుచున్నాడు, ఇదిగో ఆయన మేఘాల మీద వచ్చుతున్నాడు, ఆయన మేఘాలుడుగా రాబోచున్నాడు. అపొస్తలుల గారి 1వ అధ్యాయము 8వ వచనం ఏంటంటే, ఓ గలిలయ మనుషులారా, మీరు ఎందుకు ఆకాశ వైపు చూస్తున్నారు? ఏ విధంగా ఆయన వచ్చాడు, వెళ్ళాడు, అదే విధంగా మరలా తిరిగి రాబోచున్నాడు. మనకొక అందమైన రాజ్యం ఉన్నది. ఆ రాజ్యంలో నీవు ఉండాలంటే, నేను ఉండాలంటే తప్పక దేవుని మాట వినాలి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. తమ్ముడు రాజు గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. ఓ పాట పాడుకున్న తర్వాత మరలా ఒక వర్తమానం విందాము. త్వరగా కళ్ళు మూసుకుందాం. మా సోదరుడు తమ్ముడు రాజు గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు.